పేలుడు జరిగిన ప్రాంతంలో ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలం నుంచి చుట్టూ 500 మీటర్ల దూరంలో పరిశీలించారు. ఆధారాల సేకరణ ముగియడంతో ఆ ప్రాంతాన్ని సిబ్బంది శుభ్రం చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుడు ప్రాంతాన్ని ఇప్పుడు ప్రజలకు ఓపెన్ చేశారు. మొత్తం ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మనం ఆ స్పాట్ చూస్తున్నాము, ఏదైతే పూర్తిగా కొంత డ్యామేజ్డ్గా కనిపిస్తుంది. ఆ స్పాట్లోనే కారు పేలింది. నేను మీకు ఆ స్పాట్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఇదే స్పాట్లో కారు పేలింది మనం చూస్తున్నాము. సో ఇక్కడే I-20 కారు పేలినటువంటి స్పాట్, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. సరిగ్గా అంటే ఎర్రకోటకు అత్యంత దగ్గరగా ఎర్రకోట మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గేట్ ముందే ఇది జరిగింది. మనము చూస్తున్నాము స్పాట్ సిచ్యువేషన్. ఇదంతా కూడా ఇది మొత్తం ఈ బుల్లెట్స్ లాగా మనకి పేలినాయి. ఇవి మొత్తం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాంతంలోనే పేలుడు అనేది జరిగింది. మనం చూడొచ్చు మెట్రో స్టేషన్ కి సంబంధించి ఏ విధంగానైతే పక్కనే అంటే ఈ రోడ్లో తను వస్తూ ఉన్నారు ఆపోజిట్ లో. సో వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ కారు పేలింది, I-20 కార్. మొదట ఈ ప్రాంతంలో ఉమర్ నబీ పెద్ద ఎత్తున రెక్కి నిర్వహించాడు. ఆయనతో పాటు ఆయన టీం కూడా ఇక్కడికి చేరుకొని రెక్కి నిర్వహించారు. ఇదే మెట్రో స్టేషన్, మనకు మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. ఆ మెట్రో స్టేషన్ ముందే ఈ ఘటన జరిగింది. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు కారు ఎలా వెళ్ళిందో కూడా మీకు చెప్తాను. కారు ఈ రూట్లో వస్తూ ఉంది. సో కారు ఈ రూట్లో వస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత స్లోగా మనకు ఇక్కడ సిగ్నల్ కనిపిస్తూ ఉంది. సో ఈ సిగ్నల్ ప్రాంతంలోనే ఈ పేలుడు మొత్తం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో రోడ్డు ఎలా డ్యామేజ్ అయిందో మనకు కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ ఈ సిగ్నల్ కనబడగానే ఈ సిగ్నల్ ప్రాంతంలో ఒక్కసారిగా ఇక్కడ కార్ ఆగింది. కార్ ఆగుతూనే వెంటనే అక్కడ పేలుడు జరిగింది. ఆ పేలుడు జరిగినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. సో ఫైనల్ గా ఎర్రకోట ముందున్నటువంటి రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో కొద్దిసేపట్లోనే ఈ రోడ్ ఎంత క్రౌడెడ్ గా మారిందో మనం చూస్తున్నాము. సో ఆ సమయంలో కూడా ఈ స్థాయిలోనే పెద్ద ఎత్తున క్రౌడ్ కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నది మరొక మెట్రో స్టేషన్. సో ఆ మెట్రో స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున జనాలు వస్తూనే ఉంటారు. మరోవైపు ఈ ప్రాంతంలో దాదాపు 6 కార్లు కాలిపోయాయి. 6 కార్ల తర్వాత పక్కనే ఉన్నటువంటి ఏదైతే మొత్తం కూడా అంటే ఈ ప్రాంతంలో క్రౌడ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇంతకంటే ఎక్కువ క్రౌడ్ అనేది మనకు 10వ తేదీన పెద్ద ఎత్తున ఉంది. సో ఆ పరిస్థితుల్లోనే ఈ ఏరియాను టార్గెట్ చేశారు. అంతకుముందే ఫరీదాబాద్ లో ఏ విధంగానైతే ముజ్మిల్ నివాసం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత I-20 కార్ను తీసుకొని వచ్చి ఇక్కడ పేలుడుకు పాల్పడ్డాడు ఉమర్ నబీ. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలను మొత్తం కూడా ఇక మొత్తం సేకరించిన తర్వాత స్పాట్ ను మొత్తం క్లియర్ చేశారు. స్పాట్ ను మొత్తం వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలకు ఈ రోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, NTV.